షోరూమ్. ఎక్స్ తగ్గుతా ఉన్నాయమ్మా సైజు 1730 ఉండాలా, 50 to 60 మధ్యలో ఉండాలమ్మా. 1730 గ్రామ్స్ ఉండాలి ఒక ట్రే. చెప్పండి వాళ్ళకు వెండర్స్కు రెక్టిఫై చేయండి, చేసుకోండి అమ్మా. మిగతా ఎన్ని బాగానే ఉన్నాయి, ఎక్స్పైర్ డేట్స్ అన్ని బాగా. ఓకే 100 స్టూడెంట్స్ ఉన్నారు, సరిపోతుంది అకామిడేషన్ అంతా. బాగా భోంచేస్తారమ్మా అంతా పిల్లలు? అంత బాగానే తింటారా? అన్ని టిఫిన్స్ కానీ ఏమన్నా మిల్క్ కర్డ్, నైట్ కర్డ్ ఇవ్వాలా? అన్ని బాగానే ఉన్నాయి కదమ్మా, వెరీ గుడ్. జాగ్రత్త తినమ్మా. ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు? మీకు అందరికి సంతోషమేనా? మీకు చిన్న చిన్న రైస్ ఇచ్చారు చూసారా, అవి నమ్మలండి, నోట్లో పెట్టుకోండి. ఇవి రైస్ కాదు, ఇవి రైస్ కాదు, ఇవి ఫోర్టిఫైడ్ కెనల్స్, ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వీటిని. ఇవి మీరు తింటున్న భోజనాలలో 50 kg బ్యాగ్లో 500 గ్రామ్స్ కలుపుతారు. ఈచ్ కిలో 10 గ్రామ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇవి కొంచెం ప్లాస్టిక్ రైసు, రబ్బర్ రైసు అంటారు అందరు తెలియక. ఇవి మంచి విటమిన్స్ ఇవి. ఓకే, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన పదార్థం ఇది. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది, బియ్యం ఆకారంలో ఉంటుంది, బియ్యంలో కలుపుతారు. బట్ ఇది కరిగిపోతుంది, అన్నంలాగా మెతుకులాగా చేతికి దొరకదు, అన్నంలో గంజిలో కరిగిపోతుంది. అందుకు మేము ఎక్కడ పోయినా గంజి వంచకూడదు, కొంచెం ముద్ద అయినా పర్లేదు, అట్లే తినండి. ఎందుకంటే ఇది చాలా మంచిది. గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయినప్పుడు ఆ విటమిన్స్ మనకు చేరవు, అప్పుడు ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరదు. ఓకేనా? అందుకు మేము వంట వాళ్ళకు, మీ ప్రిన్సిపల్ మేడంకి అందరికీ గంజి ఉంచకండి అని చెప్తాం. ఎప్పుడన్నా పులిహోర అన్నం ఉంటే కన్నా కొంచెం ఇంకా తప్పదు కాబట్టి, పొడిగా కావాలి కాబట్టి ఉంచండి, ఇంకా తప్పదు కదా అని చెప్తాం. మిగతా టైంలో మ్యాక్సిమం, ఎందుకంటే కడుపులో పోయినాక అన్ని ముద్ద అయిపోతాయి, అవునా? కాబట్టి కొంచెం ముద్ద ఉన్నా పర్లేదు. కొత్త బియ్యం ఎప్పుడన్నా, రోజు జరగదు అట్లా. ఓకేనా? ఇవి వీటి ప్రత్యేకత. ఎప్పుడైనా సరే మీరు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా సరే మల్టిపుల్ చాయిస్లో ఇది ఒక జనరల్ నాలెడ్జ్. వీటి వల్ల ఏంటి ఉపయోగాలు, ఓకే తెలుసుకుందామా? ఫస్ట్ స్ట్రైట్ కూర్చోండి. మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, వెన్నెముక గట్టిపడుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, రక్తహీనత లోపం లేకుండా కవర్ అవుతుంది. ఓకే, మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది, ముసలి వాళ్ళకు మోకాల నొప్పులు వీటన్నీ కూడా ఎముకల మీద మంచిగా పనిచేస్తుంది. ఓకేనా? ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నానంటే, మీకు ఇది 1 year నుంచి ఇస్తున్నారు. 1 year క్రితం ఇవి కాదు, వైట్ ట్యాగ్ బ్యాగ్స్ వచ్చేటివి, సాల్టెక్స్ రైస్ అంటారు. ఇవి ఫోర్టిఫైడ్ రైస్, గ్రీన్ కలర్ ట్యాగ్తో వస్తాయి. ఇప్పుడు ఏపీ స్టేట్ మొత్తం గ్రీన్ కలర్ ట్యాగ్ బ్యాగ్సే అనమాట. ఇక సాల్టెక్స్ రైస్ అనేటివి లేవు ఏపీ స్టేట్లో. 1 year క్రితం నుంచి ఇస్తున్నారు హాస్టల్స్కు. పీడిఎస్ ఉంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ బీమ్ ఇస్తారు కదా ఆటోలలో వచ్చి డీలర్లు, అవి కూడా ఇవి కలుపుతూ ఉన్నారు ఈ 1 year నుంచి. కాబట్టి మీ మదర్స్ కూడా చెప్పండి, గంజి ఉంచొద్దు, గంజి ఉంచితే విటమిన్స్ వెళ్ళిపోతాయి, తేలుతాయి కొన్ని లైట్గా ఇవి. ఎందుకంటే ఇవి మనిషి తయారు చేసిన పదార్థం, ఇది రైస్ కాదు, రైతు పండించిన పంట కాదు. కాబట్టి అవి తేలినప్పుడు ఇవి ప్లాస్టిక్ బీమ్, రబ్బర్ బీమ్ అని అవన్నీ తీసేస్తారు చాలామంది తెలియక. అవి తీసేయకూడదు, అట్లే ఒడిసి పట్టుకొని లోపల వేసుకొని సరే నీళ్లు పోసుకొని అన్నం ఉడికించుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఈ విషయం చాలామందికి తెలుసు, మీరు తెలుసుకోవాలా. ఎవరన్నా ఇట్లా వచ్చి అడిగితే కన్నా మీరు టక చెప్పాలి ఈ విషయాలు. చెప్తే వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే ప్రభుత్వం ఇస్తున్నాయి అన్నీ బాగా తెలుసు వీళ్ళకు. ఓకేనా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? ఇది ఇంతమంది జాబ్స్ ఏమైనా తెస్తుంది ప్రభుత్వం? 260 మందికి జాబ్స్ వస్తాయా? వస్తాయా? ఇంకా ఏంటి చదువుకోవడం వల్ల ఉపయోగాలు? నాగరికత, వేషభాషలందు మార్పు, ఎన్నో ఉన్నాయి చదువు వల్ల. ఈ చదువు అనేది ఒక వజ్రాయుధం.
చేతులు అది ఉంటేనే ఏ ఆటైనా ఆడొచ్చు. చదువు అనేది లేకుంటే పొరక పట్టుకోవాలి. మీరు పొరక పట్టుకుంటారా, కలం పట్టుకుంటారా? పొరక కూడా పట్టుకోవాలి అప్పుడప్పుడు. మేము కలమే పట్టుకుంటామంటే పొరక ఎవరు పట్టుకోవాలా? ఓకేనా? మంచిగా చదువుకోవాలా, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. టైం మీకు దేవుడు మంచి టైం ఇచ్చాడు. ఇది తెలుసా? మీకు ఒక 35-40 ఏళ్ళ క్రితం వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితులు చెప్తాను. ఓకేనా? పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు, వాళ్ళకు కూడా ఒక 50-55 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు తెలుసు నేను చెప్పే విషయాలు. నాకెందుకు బాగా తెలుసు అంటే, మా విలేజ్లో మా ఇల్లు 2 ఎస్సీ హాస్టల్కి ఎస్టీ హాస్టల్కి బాడెక్కిచ్చారు. అప్పుడు బాడెక్కిచ్చారు. దానివల్ల నేను ఎప్పుడు వాళ్ళతో ఆడుకుంటా చూసేవాడిని కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. పొద్దున్నే తెల్లన్నము కారెప్పొడిలో నీళ్లు పోసి కలుపుకొని తినాల. ఓకే? మధ్యాహ్నం లంచి తెల్లన్నము సాంబార్, కందిపప్పు ఎక్కడుందని భూతద్దం తీసుకొని వెతకాల, అంత నీళ్ళు ఉంటుంది. ఇంకా మళ్ళా సాయంత్రం రాత్రి ఇంకా మీలాగా పొద్దున్న పాలు, సాయంత్రము స్నాక్స్, ఈ పంచాయతీ ఏం లేదు. ఓకే? రాత్రి తెల్లన్నము, కొట్టాలు ఉన్నప్పుడు వర్షం పడితే ఎర్ర నీళ్లు కారుతాయి తెలుసా? సూరు నీళ్ళు అంటారు. మన రాయలసీమలో సూరు నీళ్ళు అంటారు వాటిని, తెలుసా? ఆ సూరు నీళ్ళలా ఉంటుంది రసం, అంటే ఎర్ర ఉంటుంది అంతే, టమాటా ఆడుండదు కూడా కనరాదు. ఓకే? మజ్జిగ, అది నీళ్ళు ఎక్కువ ఉంటాయి మజ్జిగలో, అవి అన్నంలో పోసుకుంటే చెక్క పురుగులు తేలుతాయి పైన, అవన్నీ తీసేసి తినేవాళ్ళు. అది 40-45 ఏళ్ళ క్రితం వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి. ఈరోజు మీకు వీక్లీ చికెన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిల్క్, ఆఫ్టర్నూన్ మంచిగా ఒక 2 కర్రీస్తో లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, సండే బగారా రైస్, చికెన్, డైలీ ఎగ్. అవునా? వస్తున్నాయి ఇవన్నీ? ఎక్కడిది మెనూ బోర్డు మీది? ఆ పరిస్థితులు వచ్చాయి ఈరోజు. ఎందుకంటే ఈ కస్తూర్బాలు ఇట్లాంటివి ఏం లేవు. అప్పుడు ఏదో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే పొద్దున స్కూల్స్కి పోయి మధ్యాహ్నం మళ్ళీ హాస్టల్కి వచ్చి అన్నం తిని మళ్ళీ ఈవినింగ్ వరకు స్కూల్కి పోయేవాళ్ళు. ఇంకా మళ్ళీ హాస్టల్స్ అంటే మామూలుగా ఇది ప్రీ మెట్రిక్ అంటే మిడ్ డే మీల్స్ స్కూళ్ళల్లో ఇవన్నీ లేవు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఇన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత స్టాఫ్ను పెట్టి, మీ 260 కోసం ప్రభుత్వం ఎందుకు వెచ్చిస్తూ ఉంది తెలుసా? కింది స్థాయి వాళ్ళు ఒక స్థాయికి రావాలి, చదువులలో బాగా ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలిగిపోవాలి, మంచి విద్య అనేది పిల్లలకు అందరికీ రావాలి, విద్య ఉంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు అనే ఒక మంచి సదుద్దేశంతో ఇన్ని వస్తువులు, ఇంత డబ్బులు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి మీకు ఇన్ని కల్పిస్తూ ఉన్నారు. మీకు 1250 రూపీస్ ఇచ్చేవాళ్ళు 1 ఇయర్ క్రితం వరకు ఈచ్ స్టూడెంట్, అది 1400 చేశారు. దాని తర్వాత 2 మంత్స్, ఒక 1.5 మంత్ నుంచి 1600 చేశారు పర్ హెడ్. అర్థమవుతుందా? 53 రూపాయల 33 పర్ డే ఈచ్ స్టూడెంట్కు ప్రభుత్వం ఇస్తుంది, వితౌట్ రైస్. వంట వాళ్ళ ఛార్జెస్ సపరేట్. రైస్ అంటే 1 రూపీ, ఇట్స్ ఎ వెరీ లెస్ అమౌంట్. ఇంత మంచి వస్తువులు, ఇంత డబ్బు, ఇంత కథ, ఇంత కార్ఖానం మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం కోసం, మీరు మంచి లైఫ్ అనుభవించడం కోసం. అర్థమవుతుందా? మీరు టైంపాస్ చేసి ముచ్చట్లు చెప్పుకొని చదువుకోకుండా నెగ్లెక్ట్ చేసి ఆడుకుంటా, టీచర్లు చెప్పేది సరిగ్గా ధ్యాసగా వినకుండా. ఇక్కడ చూడండి, గతంలో మా టైంలో 86, 87, 88 ఆ టైంలో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయితే 360 మార్కులు వస్తే దేవాలయాలకు పోయి పొలోమని గుండ్లు కొట్టించేది. ఈరోజు 500 వస్తే కానీ ఇటు పైనుంచి కిందికి చూడలేని పరిస్థితి. అంత మార్పు వచ్చింది విద్యలో. డిజిటల్ బోర్డ్స్, రకరకాల యాక్టివిటీస్, కరిక్యులం డిఫరెంట్ అయింది. ఇవన్నీ ఇంత మార్పు వచ్చినప్పుడు మీరు క్యాచ్ చేసుకొని మంచి మార్క్స్, ఏంది ఒక కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో 576 మార్క్స్ రావడం అంటే ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడతా ఉన్నాం మనం. ఆ స్థితికి వచ్చినామంటే మీరు టీచర్లు ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నట్టు ఇక్కడ. వాళ్ళు చెప్పే ఎంత జాగ్రత్తగా వినాలి మీరు. అవునా? ఫాలో అవుతారా అన్ని? ఏంటి బాగలేని ఎక్కడ ఏంటి మీకు భోజనాలలో? టిఫిన్లలో ఒక టిఫిన్ నేను మారుస్తా. మీరు ఏదో మీ టీచర్లు ఉన్నారు అన్ని బాగలేవంటే, ఏదైనా బాగలేదంటే తిడతారేమో కొడతారేమో అనుకోవచ్చు.
మీ టిఫిన్లలో ఒక టిఫిన్ మారుస్తా, ఒక శత్రువు ఉంటుంది, అది ఏందో చెప్పండి. ఉప్మానా? ఉప్మా. ఉప్మా మారుద్దామా? అందరూ ఓటేస్తారా? ఏం కావాలి? వెజిటబుల్ రైస్. ఇంకా ఇంకా దోశ, బ్రెడ్ ఆమ్లెట్, సాంబార్ వడ. చెప్పండి. ఒక కథ చెప్పనా మీకు? మీరు బాగా ఐకమత్యంగా ఉన్నారు, వెరీ గుడ్. నేను చిన్న కథ చెప్తాను. ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్న హాస్టల్కు ఒక నాలాంటి ఒక ఆయన వెళ్ళారంట, ఒక చైర్మన్ సార్. ఆయనకు నేను మార్చొచ్చు, యాజ్ ఎ ఫుడ్ కమిటీ చైర్మన్గా నేను ఒకటి మార్చి సంతకం పెట్టి రాసిచ్చి వెళ్తాను, నో ప్రాబ్లం. అదేం ఎవరు డిస్టర్బ్ చేయరు, దానికేం ప్రాబ్లం లేదు. ఆయనకు మార్చే అధికారం లేదు, కానీ పోయాడు. ఆ 100 మందిలో 20 మందికి ఉప్మా అంటే బాగా ఇష్టం, 80 మందికి ఉప్మా అంటే ఇష్టం లేదు. ఏం నెగ్గుతుంది? ఉప్మా ఓడిపోతుందా లేదా? ఓడిపోతుంది కదా. ఆయనకు మార్చలేడు ఆయన, కానీ 80 మంది మాకు ఉప్మా వద్దు అంటున్నారు. ఇట్లా కాదులే అని చెప్పేసి తలా చీటీలు ఇచ్చాడు, రాయండి అని. దాంట్లో 20 మంది ఉప్మా రాసేసారు. 80 మంది, ఒక 10 మంది దోశ కావాలని, ఒక 10 మంది బ్రెడ్ ఆమ్లెట్ కావాలని, ఒక 10 మంది పరాటా కావాలని, ఒక 10 మంది మాకు మంచి బిర్యానీ రైస్ కావాలని, ఒక 10 మంది కుష్కా కావాలి. ఇట్లా డిఫరెంట్గా 80 మంది 80 రకాలు రాశారు. ఏం నెగ్గింది? అయితే మీరందరూ నాకు నిజంగా నేను ఎక్కడికి పోయినా కానీ 3-4 రకాలు అడుగుతారు. మీరు అందరూ వెజిటబుల్ రైస్ అంటా ఉన్నారు. వెరీ గుడ్. అంతకంటే మంచిది పెడదాం. పెడదామా? మీ హాస్టల్కి వచ్చినందుకు స్మాల్ గిఫ్ట్. ఇట్స్ వెరీ ఇంటీరియర్ విలేజ్ ఇది, అవునా? చాలా లోపల ఎవరు రారు, మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. లేదా తమ్మలపల్లె కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలా, చూడాలా ఆ ఏరియా అనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఓకేనా? మీకు చిన్న గిఫ్ట్. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమైన అందరికీ? అయితే ఆ రోజు ఎగ్ ఉండదు. ఓకే మేడం, మీ ఫ్రెండ్ సపోర్ట్ కొట్టినట్టు కాదు, కొన్ని కండిషన్స్ అప్లై ఉన్నాయి. కొన్ని మేడం, మాకు మీ వెండర్స్ చెప్పి ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్ కొద్దిగా ఆయిల్, దాని ప్రైజ్ మైన అది అడ్జస్ట్ చేయమనండి. మీరు ఆనియన్స్ కట్ చేపించేసి పొద్దున్నే మసాలా పోపు గింజలు వేసి, మీరు తిరుమాత గింజలు దాంట్లో ఆటోమేటిక్గా రైస్ ఉడకబెట్టి ఎగ్స్ కొట్టేసి. అయితే ఎగ్స్ కొట్టేటప్పుడు ఎవరైనా మీరు ఇన్ఛార్జ్ ఖచ్చితంగా ఉండండి, మీ ఏఎన్ఎంలు కానీ ఎవరైనా. ఎందుకంటే ఎంతమంది నెంబర్స్ ఉన్నాయో అన్ని ఎగ్స్ కొట్టాలి. అందు కొట్టిన తర్వాత ఆ రైస్ దాంట్లో వేసి కలిపేసేయండి, నేను రాసిచ్చి సంతకం పెట్టిపోతాను. ఓకేనా? ఏంటి కండిషన్స్ అప్లై చెప్పనా? లైఫ్లో ఉప్మా తినకూడదు. రేపు పెళ్ళిళ్ళు నాకు మీ భర్తలకు పిల్లలకు ఉప్మా పెట్టకూడదు. మీరు ఇంటికి పోతానే ఫస్ట్ చేసేది ఉప్మానే. మీకేం తెలుసు? మీ టీచర్ని అడగండి. ఎందుకంటే ఈజీ మేకింగ్. కలిపి ఆడ జస్ట్ నీళ్ళు వేడి చేస్తాం, సరి నీళ్ళు పోస్తాం, ఉప్మా పిండి మసాలా అవి పోపు గింజలు వేస్తాం, తిరుమాత గింజలు, ఆనియన్స్ వేస్తారు, నీళ్ళు పోస్తారు, పొడి బాగా ఎత్తి పైనుంచి మెల్లగా వస్తూ ఉంటే అయిపోతుంది. టేబుల్ మీద పడేస్తే ఆడ ఏదో ఒకటి పికిల్స్ ఉంటాయి, తినేసి పోతూ ఉండాలి. అవునా? కరెక్టా కదా? ఉప్మా బాగుంటుందబ్బా, నేను బాగా తింటా ఉప్మా, నా ఫేవరెట్ డిష్. ఎందుకో తెలుసా? నమ్మిలే పని ఉండదు, మింగేసి. ఓకే, మీకు అందరికీ రేపు మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వస్తూ ఉంది. రేపే కదా? థర్స్డేనే కదా? హ్యాపీనా? పీడ విరగడైందా? బాగా టేస్ట్ ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎందుకంటే వేరేవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇప్పుడు వెజిటబుల్ రైస్ అడిగారు, అవి కాస్ట్ ఎక్కువ అవుతాయి, అవన్నీ కంపేర్ కావు. అదే ఎగ్స్ అయితే ఎగ్స్ మనకు ఆఫ్టర్నూన్ ఇచ్చే ఎగ్ కట్ చేస్తారు, మనం అడిగేది కొన్ని ఆనియన్స్, ఆయిల్, ఆ ఉప్మా రవ్వ బదులు అవి తీసుకుంటాం, అంతే. మనకు ఈక్వల్ కావాలా, మన కోరికలు కోకొల్లలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలంటే కష్టం. మనం ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. ఒకటి పోయింది దరిద్రం అనుకుంటా ఉంటే మళ్ళీ మీరు అది బాగలేదు ఇది బాగలేదు అంటే కష్టం. ఏదో ఒకటి సంతోషపడాలి. ఓకేనా? హ్యాపీనా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.
Be careful. Take care of your future.